ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం పావులూరు ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం చరిత్ర, భక్తి, అద్భుతాలతో నిండి ఉంటుంది. పూర్వకాలంలో పావులూరు అనే గ్రామం చిన్నదిగా, ప్రశాంతంగా ఉండేది. ఆ గ్రామంలో నివసించే ప్రజలు ఎంతో భక్తిపరులు. అయితే ఒక సమయంలో గ్రామాన్ని తీవ్రమైన కష్టాలు చుట్టుముట్టాయి. వ్యాధులు, వర్షాభావం, పంటల నష్టం. గ్రామస్తులు దేవుడి ఆశ్రయం కోరుతూ ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. ఒకరోజు ఓ వృద్ధ భక్తునికి స్వప్నంలో ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడు. స్వామి చెప్పారు, "నేను ఈ నేలలోనే ఉన్నాను, నన్ను వెలికి తీసి ఆలయం నిర్మించండి. మీ కష్టాలు తొలగుతాయి" అని స్వామి చెప్పారు. మరుసటి రోజు గ్రామస్తులు ఆ ప్రదేశానికి వెళ్లి తవ్వకం ప్రారంభించారు. కొంతసేపటికి నేలలో నుంచి అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం చాలా శక్తివంతంగా, ప్రకాశవంతంగా కనిపించింది. గ్రామస్తులు ఆనందంతో నిండిపోయారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించిన తరువాత గ్రామంలో మార్పులు మొదలయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురిశాయి. పంటలు బాగా పండాయి. వ్యాధులు తగ్గిపోయాయి. ప్రజలు ఈ అద్భుతాలను స్వామి కృపగా భావించి భక్తితో సేవలు ప్రారంభించారు. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోరికలను కోరుకుంటే అవి నెరవేరుతాయని విశ్వాసం. విద్యలో విజయాన్ని కోరుతూ భక్తులు స్వామిని ప్రార్థిస్తారు. ఆరోగ్య సమస్యల పరిష్కారాన్ని కోరుతూ భక్తులు ప్రార్థిస్తారు. ధైర్యం, శక్తి కోసం కూడా భక్తులు స్వామిని ఆశ్రయిస్తారు. ఇలా పావులూరు ఆంజనేయ స్వామి దేవాలయం భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు స్వామి ఆశీస్సులతో నిండిన హృదయంతో తిరిగి వెళ్తాడు. మీరు కూడా ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి. మీ జీవితంలో కూడా అద్భుతాలను అనుభవించవచ్చు.